సైన్యానికి శుభోదయం. గత 2-3 రోజుల నుంచి ఈ చిన్న వాన పడుతుంది. రిజర్వాయర్ పై భాగంలో కూడా వన్నేరు నీళ్ళు సాగినాయి. 9 అడుగులు ఒక అంగుళంగా రాత్రికి నమోదైంది నీటి మట్టం, రిజర్వాయర్ నీటి మట్టం. మనకు సోమశిల దగ్గర నుంచి వచ్చే నీళ్ళు రాకపోవటం కారణం ఏంటంటే అక్కడ పని చేస్తున్నారు, కాలువ పని. మనకి ఈసారి సామర్థ్యం పెరిగి 150 గతంలో వచ్చేది ఇప్పుడు 600 అని చెప్తున్నారు. సరే, 600 కాకపోయినా 400-500 అన్న వస్తాయి అనేది ఆశ. మనకి స్టాఫ్ బాగా కొరత ఉందనేది పదే మనం చెప్తున్నాము. ఇప్పుడు అది కనపడుతుంది, స్టాఫ్ కొరత అనేది. అక్కడ ఒకరో ఇద్దరు లస్కర్లోనే ఉన్నారు. ఆ గ్రీజ్ పెట్టుకోవటానికి వీటికి సరిపోతుంది. వాచ్మెన్ లేడు, గేజర్ లేడు, ఎలక్ట్రీషియన్ లేడు. లస్కర్లో చాలా మంది ఉండాల్సింటే ఒకరు ఇద్దరు ఉన్నారు. జైలు కూడా అరకొరగా ఉన్నారు. ఈ స్టాఫ్ అంతా కూడా ఈలు డీలు కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి లేట్ అవుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టాఫ్ని మొత్తాన్ని ఎంచుకుపోయినా కూడా కొంతమందిని నియమించాలి. గేట్లు పోయినసారి రిపేర్లు వచ్చినాయి, కుడికాల గేట్లు, అట్లాంటివి అన్నిటికీ బాగు చేయించాలి. గెస్ట్ ఇక్కడ ఉంది కదా ఆఫీస్ దగ్గర చిల్ల చెట్లు ఉన్నాయి విపరీతంగా. వాటిని పదే చెప్తున్నాము, వాటిని ఎవరు పట్టించుకోలేదు. కొంతమంది దాతలు 2-3 గంటలు మేము ఇస్తామంటున్నారు జేసీపీని. ఆ విధంగా చేయండి. మనకు ఆ డబ్బులు లేకపోతే దాతల సహాయం తీసుకోండి. ఆ చిల్ల చెట్లు లేకుండా చేయండి. కట్టెలు కొట్టుకునే వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా డబ్బులు వస్తాయి. ఆ మొదలు ఇవన్నీ దాతల సహాయంతో తీసేయాలని చెప్పి అధికారులను నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఆడ రాళ్ళపాడు మీద అది కూడా బంగ్లా కూడా బాగు చేయించాలి. ఈ లస్కర్లు కొంతమంది ఆఫీసర్లు అక్కడే ఉండి పనిని నిర్వహించాలని చెప్పి మా రైతాంగం కోరుకుంటుంది. ఇక రాబోయేది వర్షాకాలం, జాగ్రత్త. అన్నీ ముందరగానే బాగు చేసుకోవాలని చెప్పి రైతాంగులు కోరుకుంటున్నారు.